సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణ మధ్య బనకచెర్ల ప్రాజెక్టు బర్నింగ్ ఇష్యూగా మారింది. బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసింది. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి నీటిని రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు ఇచ్చేలా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా గోదావరి నుంచి సముద్రంలోకి 3000 టీఎంసీల నీరు వృధాగా పోతుంది. బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధమని తెలంగాణ వాదిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఇబ్బంది లేదని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ తీరుపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. న్యాయ పోరాటం చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించారు. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టును రాజకీయ ప్రాంతీయ ఆయుధంగా బీఆర్ఎస్ వాడుకుంటోంది. బనకచెర్ల ప్రాజెక్టును భూతద్దంలో చూపించి రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ ఆరాటపడుతోంది. వృధాగా పోతున్న గోదావరి జలాలను కలిపి వాడేసుకుందామని చంద్రబాబు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సెక్రటరియట్ నుంచి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? చెప్పండి శ్రీనివాస్ గారు. ఎస్, థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బనకచెర్ల ప్రాజెక్టును కూడా రూపొందించాలని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టును ఎటువంటి పరిస్థితులు అంటే దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా కూడా దాన్ని ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గత టీడీపీ హయాంలోనే బనకచెర్ల ప్రాజెక్టు పైన అప్పుడు టీడీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టినా దాన్ని అమలుకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు తాజాగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుతో పాటు బనకచెర్ల ప్రాజెక్టుకు పూర్తి చేయాలని సంకల్పంతో కూడా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో బనకచెర్ల ప్రాజెక్టుని ఖచ్చితంగా ఎలాగైనా సరే దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంతో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఒక లక్ష్యంతో కూడా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఏదైతే ఈ గోదావరి జలాలు దాదాపు ప్రతి ఏటా కూడా దాదాపు 3000 టీఎంసీల నీటిని కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి దిగువ ప్రాంతం నుంచి కూడా చివరకు అవి సముద్రంలో కలుస్తూ వస్తున్నాయి. ఇట్లా నీరు వృధాగా దాదాపు 3000 టీఎంసీల నీరు వృధాగా వెళ్తుంది. ఈ నీటిని మనము గోదావరి కృష్ణ నదులకు అనుసంధానం చేసుకుంటే ఖచ్చితంగా మన రాయలసీమ ప్రాంతం కావచ్చు, అలాగే పల్నాడు ప్రాంతంలో కావచ్చు, వెనుకబడిన ప్రాంతాలకు తాగునీరు ఇవ్వచ్చని చెప్పేసి ఒక సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ బనకచెర్ల లింక్ ప్రాజెక్టు కూడా ఆయన కసరత్తు చేస్తున్నారు. దీని మీద ఇప్పటికే పూర్తిసారి ఒక ప్రాజెక్టు రిపోర్ట్ కూడా ఆయన సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే ఈ బనకచెర్ల ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అయితే రాయలసీమ ప్రాంతంలో దాదాపు లక్షల ఎకరాలు, అంటే దాదాపు 90 లక్షల ఎకరాలు అక్కడ సాగు భూమి ఉన్నా కూడా అక్కడ దాదాపు కేవలం 7-8 లక్షల ఎకరాలకు మాత్రమే అక్కడ వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల ద్వారా కూడా కేవలం 7-8 లక్షల భూములకు మాత్రమే సాగునీరు అందే పరిస్థితి ఉంది. ఇది కేంద్రం అందించే గణాంకాలు లెక్క ప్రకారం చూసుకుంటే. అయితే మరోవైపు చూసుకుంటే ఏదైతే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా కూడా అది పూర్తయితే మటుకు ఖచ్చితంగా గోదావరి నుంచి రోజుకొక టీఎంసీ చొప్పున కూడా దాన్ని 100 రోజుల పాటు, అంటే దాదాపు 200 టీఎంసీల పాటు రోజు 2 టీఎంసీలు, ఇలా 200 టీఎంసీలు కూడా అక్కడ మళ్ళిస్తే మటుకు గోదావరి జలాలు
బనకచెర్ల ద్వారా ప్రాజెక్టు ద్వారా లింక్ కెనాల్ ద్వారా కూడా అక్కడ కృష్ణానదిలోకి మళ్లిస్తే ఆ నదీ జలాల ద్వారా కూడా రాయలసీమ ప్రాంతం అంతా తాగునీరు అందిస్తుందని చెప్పేసి కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు చూసుకుంటే అటు గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో కూడా తాగునీరు అందించే అవకాశం ఉంటుంది. లక్షలాది ఎకరాలు కూడా రైతులకు కూడా పుష్కలంగా సాగునీరు అందే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కూడా ఒకవైపు మరోవైపు చూసుకుంటే భూగర్భ జలాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని చేయాలని చెప్పేసి దాదాపు ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇప్పటికీ 21,20,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే దీనికి ఈ ప్రాజెక్టు మనకు ఒక తుది దశకు వస్తే మటుకు అప్పటికి దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్టు పైన ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఒక వివాదానికి తెరతీసని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తుంటే మరోవైపు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని కొందరు నేతలు కొన్ని పార్టీ నేతలు మటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా వాడుకుంటుంది నదీ జలాలని గోదావరి నదీ జలాలని అడుక్కుంటే మటుకు తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నారు. అక్కడి ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ వంటి కావచ్చు, అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టు పైన వాళ్ళు తమ పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నేతలు కావచ్చు, వాళ్ళు కేంద్రంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుకు ఎలాంటి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దని చెప్పేసి కూడా వాళ్ళు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రభుత్వం మటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మటుకు బనకచెర్ల ప్రాజెక్టు విషయం మటుకు ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత కూటమి పార్టీ ప్రభుత్వంలోని సీఎం చంద్రబాబు నాయుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కావచ్చు, రెండు రాష్ట్రాలు తనకు సమానంగా కూడా అక్కడ ప్రాజెక్టులు తన ఆధునంగా కూడా కట్టారని చెప్పేసి ఇప్పుడు కూడా ఇటీవల గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామో అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించే సమయంలో కూడా తను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీఎంగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా దాన్ని ఆక్షేపించలేదు, దాన్ని అడ్డుపడలేదని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఈ గోదావరి జలాలు మిగులు జలాలు వృధాగా కిందకు పోతున్న అంటే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా నీటిలు దాదాపు 3,000 క్యూసెక్ల నీరు కిందికి వెళ్తుందో ఆ వృధాగా పోయే నీటినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా మటుకు దాన్ని ఇక్కడ అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాజెక్టు వచ్చేసి మనకు వినుకొండ దగ్గర ఉన్న బొల్లాపల్లి ద్వారా కూడా అక్కడ నుంచి ఈ గోదావరి జలాలు కలిపితే అక్కడ నుంచి నంద్యాల జిల్లాలోని బనకచెర్ల అక్కడ నుంచి ఒక ప్రాజెక్టు నిర్మిస్తే ఆ నీటిని గోదావరి జలాలు అక్కడ కృష్ణానదిలో కలిపే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు మనకు పూర్తయితే మటుకు దాదాపు ఇప్పటికీ 80,00,000 కోట్లతో ఈ ప్రాజెక్టు మటుకు పూర్తయితే మటుకు ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి పల్నాడు ప్రాంతానికి పూర్తి స్థాయిలో తాగునీరు అందుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇవి తెలంగాణ రాష్ట్రానికి అంటే ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అలాగే మహారాష్ట్ర కావచ్చు, వీటికి ఎలాంటి వాళ్ళకి నీటికి సాగునీటి కాబట్టి తాగునీటి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సముద్రంలోకి వృధాగా పోయే నీటిని తాము ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలిస్తాము, గోదావరి నీటిని కృష్ణాలోకి తరలించి కృష్ణా నుంచి ఆ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు వాదన వినిపిస్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే ఖచ్చితంగా ఇరు రాష్ట్రాల మటుకు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, తెలుగు ప్రజల మధ్య ఎలాంటి వివాదాలకు తావు కాకుండా ఎలాంటి అంటే నీటి విషయంలో ఎలాంటి గలాటాలు ఘర్షణలు లేకుండా కూడా ఒక సానుకూల వాతావరణంలో ప్రాజెక్టు నిర్మించుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచిస్తూ వస్తున్నారు. ఇటీవల కూడా ఆయన తన ఉద్దేశం కూడా చెప్పారు. ఖచ్చితంగా అయితే తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తాను కూడా అక్కడ ప్రజలు మాకు ముఖ్యమని చెప్పేసి ఇద్దరు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములు కాబట్టి అక్కడ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఉంటుంది. ఇదే ఉద్దేశం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఎలాంటి నష్టం వస్తుంది, ఎలాంటి లాభాలు ఉంటాయని చెప్పేసి కూడా ప్రజలకు అంటే రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా వివరించాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధ్య ఎలాంటి వివాదాలు తిరగలేకుండా కూడా మీరు కూడా అక్కడ ఎంత సాధ్యమైతే అక్కడ ప్రాజెక్టు కట్టుకొని తాము దానికి పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే అక్కడ తెలంగాణ రాష్ట్రం మటుకు ఖచ్చితంగా రాజకీయ లబ్ధి నేపథ్యంలో కొందరు ఈ బనకచెర్ల ప్రాజెక్టుపై విమర్శలు చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం చూసుకున్న మటుకు బనకచెర్ల ప్రాజెక్టు అని చెప్పేసి ప్రస్తుతానికి మటుకు ఒక రాజకీయ వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తే భవిష్యత్తులో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తారు. ఇటీవల కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర సంబంధించిన జలవనరుల శాఖ మంత్రి దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లారు. బనకచెర్ల ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మొత్తం చూసుకునే మటుకు ప్రస్తుతానికి మటుకు ఈ బనకచెర్ల ప్రాజెక్టు వివాదం మటుకు రెండు తెలుగు రాష్ట్రం అటు తెలంగాణ ఇటు ఏపీ మధ్య మటుకు వివాదానికి తెరలేస్తూనే ఉండి చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకునే మటుకు మరి బనకచెర్ల ప్రాజెక్టును ఖచ్చితంగా మటుకు దాన్ని నిర్మించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఏపీ సర్కార్ భావిస్తుంది, కూటమి ప్రభుత్వం భావిస్తుంది.
భావిస్తుంది. ఇందులో భాగంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జలహారతి కార్పొరేషన్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కూడా నిన్న తనకి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతగా ఉంటాడు. అలాగే ఉపాధ్యక్షుడిగా ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఉంటారు. ఈ జలహారతి కార్పొరేషన్ ద్వారా కూడా దీన్ని ఎలాగైనా సరే బనకచర్ల ప్రాజెక్టుని నిధులు సమీకరించి దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఏపీ సర్కార్ భావిస్తుంది. మరి కేంద్రం మద్దతుతో దీన్ని పూర్తి చేస్తుందా, లేకుంటే కోర్టు ద్వారా కూడా ఏదైనా సమస్యలు వస్తాయా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పోరాటం చేస్తుంది? మొత్తం చూసుకున్నట్టు బనకచర్ల ప్రాజెక్టు మటుకు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక సమస్యగా, అంటే రెండు రాష్ట్రాల మధ్య తాగునీటి కోసం పోరాటే దిశగా ఈ బనకచర్ల ప్రాజెక్టు అవుతుందని చెప్పేసి, ఫ్యూచర్లో అవుతుందని చెప్పేసి కూడా చాలామంది తమ రాజకీయ నేతలు